అసలు ఇంటర్నల్ ఎగ్జామ్స్ లైట్ అని అనుకుంటున్నారు కానీ దానితోనే మీ సిజిపి అనేది పెరుగుతుంది. అండ్ ఇది మిత్ లేదంటే రియాలిటీగా ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ టీచర్స్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, మంచి మార్క్స్ రావాలి అంటే. అండ్ హై సిజిపిఏ అసలు ఇంటర్నల్ ఎగ్జామ్స్తోనే వస్తుంది అని ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అది నిజమేనా? ఇదంతా డౌట్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. కొంచెం పేషెన్స్తో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే చాలు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అసలు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అంటే ఏంటి అనేది. ఫస్ట్ అసలు ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన బిహేవియర్, మనం క్లాస్లో ఎలా ఉంటున్నాం అండ్ ల్యాబ్స్లో ఎలా ఉంటున్నాం అండ్ అసైన్మెంట్స్ అనేవి టైంకి సబ్మిట్ చేస్తున్నామా, వాళ్ళు చెప్పిన నోట్స్ క్లియర్గా రాసుకుంటున్నామా అండ్ వాళ్ళ చెప్పిన మాట క్లియర్గా వింటున్నామా అండ్ క్లాస్లో మన నేమ్ ఎలా ఉంది, దీన్ని బట్టి ఇంటర్నల్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. మీరు సీనియర్స్ని అడగండి, టీచర్స్ని అడగండి, అది ఎవరినైనా అడగండి, ఇదే మాట చెప్తారు. సో మీరు చేయాల్సింది ఏంటి, టీచర్స్తో మంచిగా ఉండడం. అది మ్యామ్స్, సర్స్, అది ఎవరైనా కానివ్వండి, మీ ఇన్ఛార్జెస్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళతో మంచిగా ఉంటే చాలు మీ ఇంటర్నల్ మార్క్స్ సెట్. నేను ఇదే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మార్క్స్ ఎలా యాడ్ అవ్వాలి అండ్ సిజిపిఏ అసలు ఎలా గ్రో అవుతుంది బ్రో. మరి ఇంటర్నల్తోనే సిజిపిఏ పెరుగుతుంది అని అంటారు అంటే, మనకి ఇంటర్నల్లో అన్ని ఓస్ వస్తే మాత్రం చెప్తున్నాను కదా సిజిపిఏ ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ మీరు ఎక్స్టర్నల్ అది యావరేజ్ రాసిన చాలు, మీరు ఇంటర్నల్ యాడ్ అవ్వడం వల్ల మనకి బ్యాలెన్స్ అవుతుంది. సో మనకి సిజిపిఏ అనేది ఎక్కువ రానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటి, టీచర్స్తో కానీ సర్స్తో కానీ వాళ్ళు చెప్పిన టైంకి పీపీటీస్ ప్రజెంటేషన్ చేయడం కానీ సబ్మిట్ చేయడం కానీ అప్ టు డేట్ మనం క్లియర్గా ఉంటే చాలు. వాళ్ళతో ఉండడము, వాళ్ళతో క్లోజ్గా ఉండడం అదంతా ఏం అవసరం లేదు. జస్ట్ మన నేమ్, సో అండ్ సో పర్సన్ ఎలా ఉన్నాడు, క్లాస్లో ఎలా ఉన్నాడు, ల్యాబ్లో ఎలా ఉన్నాడు అండ్ తన బిహేవియర్ ఏంటి, దీని మీద మాత్రమే ఇంటర్నల్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రమేష్ అండ్ సురేష్, రమేష్ అనేవాడు మొత్తం క్లియర్గా అన్ని సబ్జెక్ట్స్ చదువుకొని అండ్ అంత ఇంటర్నల్ ఎగ్జామ్స్ అన్నీ రాశాడు. బట్ సురేష్ అనే తను ఏం చేశాడంటే జస్ట్ అలా పైన టాపిక్స్ అన్ని చూసుకొని అండ్ రికార్డ్స్లో ఏముందో జస్ట్ అలా టచ్ ఇచ్చి, సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే రమేష్ అనేవాడు అంత చదువుకున్నాడు బట్ సురేష్ అంతేనే మార్క్స్ వచ్చాయి. ఎందుకు? అండ్ ఇద్దరికి సేమ్ మార్క్స్ అనేవి ఎలా వచ్చాయి? సురేష్ అనేవాడు బిహేవియర్లో కానీ సబ్మిషన్స్లో కానీ క్లియర్గా ఉన్నాడు. తను అక్కడ ప్రజెంట్ చేశాడా లేదా అసైన్మెంట్లో, ఇంటర్నల్ ఎగ్జామ్లో డాట్ పెట్టాడా అండ్ ఎన్ని పేపర్స్ రాశాడు అదంతా అవసరం లేదు. తను క్లాస్లో పర్ఫెక్ట్గా ఉన్నాడా లేదా. అండ్ రమేష్ అనేవాడు టైంకి అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోవడం కానీ అండ్ వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం కానీ, సో దాని వల్ల మనకి మార్క్స్ అనేది తగ్గొచ్చు అనమాట. సో నేను చెప్తుంది ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా ల్యాబ్స్ అనేవి ఉంటే మీ రికార్డ్ అబ్జర్వేషన్ కంపల్సరీ తీసుకోవాలి, వెళ్ళాలి. అండ్ మార్క్స్ ఎలా ఉంటాయి అంటే, అండ్ నార్మల్ అటోనమస్ కాలేజెస్లో అయితే 40 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట ఇంటర్నల్ మార్క్స్. అండ్ యూనివర్సిటీస్ ఇలా అయితే 60 మార్క్స్ అనేవి ఉంటాయి. డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట, మనం ఏం చెప్పలేము. అండ్ సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మన బిహేవియర్ మీద మాత్రమే మనం ఇంటర్నల్ మార్క్స్ అనేది పెంచుకోవచ్చు. సో ఇదొక్క ట్రిక్ వాడితే చాలు. ఏంటి అని అంటే, వాళ్ళు చెప్పిన టైంకి సబ్మిట్ చేయడం, వాళ్ళు చెప్పిన మాట వినడం అండ్ ఎంజాయ్ చేయడం, అది తర్వాత విషయం. వాళ్ళు చెప్పిన మాట, మన నేమ్ అండ్ మన పేరు ఎలా అయితే ఉంటుందో, సో అండ్ సో పర్సన్ డీసెంట్గా ఉంటాడు అండ్ సో అండ్ సో పర్సన్ క్లియర్గా అండ్ పర్ఫెక్ట్ టైమింగ్కి ఉంటాడు. ఇలా ఉంటే చాలు, మీ మార్క్స్ అనేవి ఎటు పోవు. నేను చెప్తున్నాను కదా, మీరు నాకు తర్వాత థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అండ్ మీరు జస్ట్ చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే చాలు, నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ లవ్ యూ ఆల్, బై బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ అందరికీ మంచి మార్క్స్ రావాలి. అండ్ ఇంటర్నల్లో నేను చెప్పిన ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వండి, పక్క 40కి 35+ నాది గ్యారెంటీ.